రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యులకు అత్యవసర ఆర్థిక అవసరాల సమయంలో ఉపశమనాన్ని అందించే లక్ష్యంతో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో బంగారంతో పాటు వెండి ఆభరణాలు, నాణ్యాలకు కూడా రుణ సదుపాయం కల్పించనుంది. ఈ కొత్త నిబంధన 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రాబోతుంది. ఇప్పటి వరకు కేవలం బంగారంపైనే లోన్ ఉండేది. అయితే ఇప్పుడు తొలిసారిగా వెండిపై కూడా రుణాల కోసం ఆర్బీఐ అనుమతి ఇవ్వడం విశేషం. కొత్త మార్గదర్శకాల ప్రకారం వాణిజ్య బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, అర్బన్ లేదా రూరల్ కోఆపరేటివ్ బ్యాంకులు, అలాగే ఎన్బిఎఫ్సిలు అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ వెండిపై రుణాలు అందించగలుగుతాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే వెండి కడ్డీలు, బార్లు లేదా మ్యూచువల్ ఫండ్ల వంటి ఆర్థిక ఆస్తులపై రుణాలు ఇవ్వబడవు. ఇక తాకట్టు పరిమితి విషయంలో వెండి ఆభరణాలు గరిష్టంగా 10 కిలోల వరకు, వెండి నాణ్యాలు అయితే గనక 500 గ్రాముల వరకు మాత్రమే తీసుకుంటారు. ఇక బంగారు ఆభరణాలకైతే 1 కిలో, ఇక బంగారు నాణ్యాల విషయానికి వస్తే 50 గ్రాముల వరకు మాత్రమే తాకట్టు పెట్టుకోవచ్చు. ఇకపోతే రుణ పరిమాణాన్ని నిర్ణయించడంలో లోన్ టు వాల్యూ నిష్పత్తి అంటే ఎల్టీవీ రేషియో కీలక పాత్ర పోషిస్తుంది. 2,50,000 లోపు రుణాలపై ఈ ఎల్టీవీ అనేది 85%, 2,50,000 నుంచి 5 లక్షల వరకు అయితే కనుక 80%, 5 లక్షల కంటే ఎక్కువ రుణాలపై 75%గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, వెండి విలువ 1 లక్ష అయితే వారు గరిష్టంగా 85,000 వరకు మాత్రమే రుణం పొందుతారు. వెండి విలువను నిర్ణయించడంలో పారదర్శకతను చూపేందుకు ఆర్బీఐ స్పష్టమైన విధానం రూపొందించింది. వెండి ధరను గత 30 రోజుల సగటు ముగింపు ధర లేదా మునుపటి రోజున ముగింపు ధర, ఈ రెండింటిలో తక్కువ దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇక రుణం తిరిగి చెల్లించిన తర్వాత తాకట్టు పెట్టిన వెండిని 7 పని దినాల్లోపు తిరిగి లోన్ ఇచ్చిన బ్యాంక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యం జరిగితే బ్యాంక్ ప్రతి ఆలస్యమైన రోజుకు 5,000 పరిహారం చెల్లించాలి. అదేవిధంగా లోన్ తీసుకున్న వారు తిరిగి చెల్లించడంలో విఫలమైతే తాకట్టు పెట్టిన వెండిని వేలం ద్వారా విక్రయించవచ్చు. కానీ ముందు కనీసం 1 నెల ముందుగా నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ఇక వేలం ధర ప్రస్తుత విలువలో కనీసం 90% ఉండాలి. ఇలా ఒకవేళ 2 సార్లు వేలం విఫలమైతే దాన్ని 85%కి తగ్గిస్తారు. ఈ కొత్త నిబంధనలతో ఆర్బీఐ రుణాల సౌలభ్యాన్ని పెంచడం, అనధికార రుణ పద్ధతులను తగ్గించడం, అలాగే బంగారంతో పాటు వెండిపై రుణాల్లో పారదర్శకతను తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.